శ్రావణ్ చైతన్యానంద స్వామీజీ గారు ఈ రోజు మనతో పాటు స్వామీజీ గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం వచ్చారు. అయితే ఈ వినాయక చవితి వరకు వచ్చేటప్పటికి చిన్నవారి నుంచి పెద్దవారి వరకు కూడా అంతా ఆనందోత్సాహాలతో చేసుకునేటువంటి ఒక గొప్ప పండుగ కాబట్టి అయితే దీంట్లో కూడా ఈ సినిమా హీరోలు, రాజకీయ పార్టీ నాయకులు వారి యొక్క ఆకారాలతో గణపతులు పెట్టడం ఇది ఎంత మాత్రం మంచిది కాదు. రెండవది అక్కడ చేస్తున్న దైవం కార్యక్రమం కాబట్టి దైవానికి సంబంధించినటువంటి యొక్క ఏవైతే ఉపచారాలు ఉంటాయో, ఆ రకమైన ఆరాధనలు ఉంటాయో, ఆ యజ్ఞ యాగాదులు ఉంటాయో, ఆ సాంప్రదాయమైన సంస్కృతి కార్యక్రమాలు ఉంటాయో అవి చేయడం మంచి పద్ధతి తప్పితే అక్కడ రికార్డింగ్ డాన్సులు పెట్టుకోవడం, ఆ తాగి తందనాలు ఆడడం, ఇక అన్నిటికంటే మించి డీజేలు పెట్టుకొని విపరీతమైన సౌండ్తో ఆఖరికి అక్కడ గొడవలు, ఇంకా సామాజికమైనటువంటి ఒక వైలెన్స్ క్రియేట్ చేసేటట్టుగా ఇది చేయడం మంచి పద్ధతి కాదు. కాబట్టి వీటన్నిటి కూడా మనం ఆలోచించుకుంటే మంచిదని తెలియజేస్తాం. పూర్తిగా ఆడంబరాలు, అట్టహాసాలు ముఖ్యం కాదు, పోటీలు పంతాలు కాదు. ఇక్కడ సాంప్రదాయాలు, ధర్మాలు అవసరం కాబట్టి అదే రకంగా వినాయక చవితిని నిర్వహిస్తే అప్పుడు దైవానికి అది ప్రీతికరంగా మారుతుంది తప్పితే దైవానికి అవమానకరమైనటువంటి వ్యవహారాలు చేస్తే అది ఏ రోజు కూడా దైవం దాన్ని హర్షించడు. తిరిగి ఆ కర్మ ఫలితం మనల్ని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి మరి చక్కగా అన్ని ప్రాంతాల్లో కూడా గణపతి ఉత్సవాలు చేసుకుంటారు. కాబట్టి ఆ గణపతి ఉత్సవాలు జరుపుకోవాలంటే కూడా ధర్మ ప్రకారంగా కూడా చాలా మంచిగా జరుపుకోవచ్చు. అలా కాని పక్షంలో ఖచ్చితంగా అది వ్యక్తిగతమైన జీవితం నుంచి సమాజం వరకు కూడా అది ఇబ్బంది పెడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా ఈ యొక్క పండుగల్ని, ఈ యొక్క ధర్మాల్ని, ఈ యొక్క సాంప్రదాయాల సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందేటట్టుగా వారు కూడా ప్రణాళికలు సిద్ధం చేసి వారి నుంచి సూచనలు కూడా ప్రజలకు ఇవ్వగలిగితే అది ఇంకా ప్రభావితం అవుతుందని తెలియజేస్తూ మరి మీడియా వారు కూడా అభినందనలు తెలియజేస్తూ